బీసీల గురించి మీకు అంత పట్టుంటే నిజంగానే పోయి మీరు చెప్తున్నారు కదా 20 రామరామ కళ్ళు తెరిచి నువ్వు మాట్లాడుతున్నావు కదా, కళ్ళు తెరిచి చెప్తా ఉన్నా నేను కూడా అదే కళ్ళు తెరిచిన ఇట్లా చెప్పగలుగుతా. 20,000 కాదు 50,000 ఇచ్చి నువ్వు సపరేట్గా రా వెళ్ళి రా అంచలి. ఆ బీసీ బిడ్డ బతుకన్న బాగుతుంది. ముదిరాజు బిడ్డ కాలు మొక్క, నువ్వు కాలు మొక్కకు, నువ్వు కాలు మొక్కుడు కాదు, నువ్వు చెప్పకసేక పోయి వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి మూడ 50 లక్షల రూపాయలు బెండ పెట్టిరా చెప్పకసేక పోయి. మాట్లాడితే ఒక అర్థం ఉండాలి, ఒక పర్థం ఉండాలి. మీ ముఖాలు కనీసం ఆ పారణ మోసే ముఖాల మీ సాయేశ్వరాచారి బీసీ ఉద్యమాల కోసం బీసీ కోసం చనిపోతున్నా అని చెప్పినాం కూడా కనీసం అలా టెలికాస్ట్ చేసిన ముఖాలని మీ ఆ పాడకర్సలన పెట్టుకున్నారా మీరు? బుద్ధుండాలి. ఒక బీసీ బిడ్డ ఒక సాయేశ్వరాచారి నిజంగా బీసీల కోసం చనిపోతున్నాని క్లియర్గా అని చెప్తే దాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే మీకు బీసీల పైన ఏపాటి ప్రేమ ఉన్నదనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఈ కుట్రలు కుతంత్రాలు బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించుకే జరుగుతున్నాయి. బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ ఒక్క ఉద్యమమే కాదు, ఇంకా చాలా ఉద్యమాలు జరుగుతాయి. చాలా ఉద్యమాలు సంబంధం లేని విషయాలు కూడా వచ్చి పడతాయి బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేసేందుకే.